సంధ్య మాట్లాడిందా? నా గురించి చెప్పారా? లేదురా, ఏదో మీటింగ్కి వెళ్లే హడావిడిలో ఉండటం వల్ల మాట్లాడడం కుదరలేదంట. ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పిందంట. అమ్మా, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఇందులో దాయడానికే ఉంది నాన్న. లేకపోతే ఏంటమ్మా? సంధ్య కోసం ఎన్నిసార్లు అడుగుతున్నా ఫోన్కి దొరకటం లేదని చెప్తున్నారు. నేను బ్రతికే ఉన్నానన్న విషయాన్ని సంధ్యకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోవడం కాదు నాన్న, చెప్పే అవకాశమే దొరకడం లేదు. ఎందుకు దొరకదమ్మా? మీరే కావాలని ప్రయత్నించడం లేదనిపిస్తుంది. నేను నా కళ్ళారా సంధ్యను చూశానంటే మీరేమో భ్రమ అంటున్నారు. నేను తిన్న పాయసం సంధ్య చేసిందే అంటే నీ మనసు నిన్ను మోసం చేస్తుందని కాదని కొట్టిపారేస్తున్నారు. నా సంధ్య ఇక్కడే నా కళ్ళ ముందే నిలబడిందమ్మా, నిండుగా నవ్వుతూ. చీరలో ఎంత అందంగా ఉందో తెలుసామా? నేను ఎలా అయితే ఊహించుకుంటూ ఇన్నేళ్లు బ్రతికానో సేమ్ టు సేమ్ అలానే ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంకా నా మాటలు నమ్మట్లేదా నువ్వు? అమ్మా, నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చచ్చా, అవేం మాటలు నాన్న. నువ్వు సంధ్య మీద పెంచుకున్న ప్రేమ నాకు తెలుసు. ఆ ప్రేమే ఎంత పిచ్చిగా మారి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నవ్వుతూ ఉంటే చూడాలనే తప్ప నిన్ను నమ్మించాలనో మోసం చేయాలనో నాకు గాని మీ నాన్నకు గాని ఉండదురా. సంధ్యని నువ్వు చూడటం భ్రమ కాదని నువ్వు మాతో ఎన్నిసార్లు చెబుతున్నా మాకు ఎందుకు నమ్మకం కుదరడం లేదు తెలుసా? అది అసాధ్యం కాబట్టి. సంధ్య ఈ దేశంలోనే లేదు కాబట్టి. How are you, my captain? I'm fine, doctor. Good. All fine, Mr. Captain. Sister? Sir? ఆ లాస్ట్ డోస్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేయండి. ఓకే డాక్టర్. రైట్. అమ్మా, మీరు నాతో రండి. అలాగే డాక్టర్. నాన్న సూర్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను, సరేనా? చూడండి, సూర్య ఫిజికల్ కండిషన్ బాగానే ఉన్నా మానసికంగా ఇంకా సెట్ అవ్వలేదు. మీ కోడలు ఎక్కడుంటుంది? ఏం డాక్టర్, ఎందుకు అడుగుతున్నారు? యుద్ధ ఖైదీగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన టార్చర్ వల్ల మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సూర్యకి మానసికమైన ఆరోగ్యం చాలా ముఖ్యం. మందుల వల్ల దొరకని వైద్యం ప్రేమించే మనుషుల వల్ల దొరుకుతుంది. చేతి మీద టాటూ చూస్తుంటే మీ అబ్బాయికి తన భార్య మీద చాలా ప్రేమ ఉందని అర్థమవుతోంది. వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించండి. ఆమె ఇప్పుడు రాలేదు డాక్టర్. రాలేదంటే ఎలాగండి? ఎంత దూరంలో ఉన్నా ఆమె వస్తేనే మీ అబ్బాయి పూర్తిగా రికవర్ అవుతాడు. లేదంటే చాలా రిస్క్ అవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. బాబ్జీ, ఇంకా ఎంతసేపు ఇలా రూమ్ లో ఉండాలి? నన్ను లోపల పెట్టి లాక్ చేసి నువ్వు హాల్లో ఏం చేస్తున్నావు? చెప్పకూడదు పండు గారు, కాసేపు వెయిట్ చేయండి. ఇందాకటి నుంచి ఇలానే అంటున్నావు. కొంపదీసి ఇంట్లో సామాన్లన్నీ ఎత్తుకుపోతున్నావా? నా ఫోన్ కూడా హాల్లోనే ఉంది. నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ప్లీజ్ బాబ్జీ,
నా మీద కోపంతో నన్నేం చెయ్యొద్దు. బర్త్డే రోజున నన్ను భయపెట్టొద్దు. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. ఏంటి పండుగారు అలా అరుస్తున్నారు? ఎవరన్నా వింటే నేనేదో పెద్ద క్రిమినల్ అయినట్టు, మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు అనుకుంటారు. ఒంటరి ఆడపిల్లని ఇలా రూమ్ లో పెట్టి లాక్ చేస్తే ఆ మాత్రం భయం ఉండదా? నా క్యారెక్టర్ తెలుసు కూడా కేకలు వేయటం, భయపడటం ఏంటండి? ఏమో, ఏం చెప్తాం? నా భయం నాది. మీ అనుమానం భయం పక్కన పెట్టి ఒక్కసారి హాల్లో కడుగు పెట్టండి. రండి. చూడండి. వావ్, పదండి పండుగారు. వావ్, సూపర్ బాబ్జీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంటిని చాలా బాగా డెకరేట్ చేసావు. మీకు నచ్చిందా అండి? చాలా బాగుంది. ఆ రోజు నీ మాటలు చూసి నీకేం రాదు, అనవసరంగా చెప్పా అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు నీ పనితనం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్ పండుగారు. మీరిచ్చిన వార్నింగ్ తో పోల్చుకుంటే నా పనితనం ఎంతండి? భయం మనిషి చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది. మీ దయ వల్ల తెలుస్తుంది. ఇది కాంప్లిమెంటా కంప్లైంటా? అవన్నీ తర్వాత కానీ ముందు కేక్ కట్ చేయండి. పట్టుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి అలా చూస్తున్నావు? నోరు తెరు. పర్లేదండి, చేతికివ్వండి. 1 second. థ్యాంక్ యూ బాబ్జీ. నా తరపున ఒక చిన్న గిఫ్ట్. ఏంటది? మీరే చూడండి. వావ్, సారీనా? అది కూడా నా ఫేవరెట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్ బాబ్జీ. పండుగారు, ఏంటండి ఇది? నా కోసం ఇంత కష్టపడి నేను ఎక్స్పెక్ట్ చేయని బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఒక హగ్ ఇవ్వడం కూడా తప్పేనా? హగ్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినంత సింపుల్ అన్నట్టు మాట్లాడతారేంటండి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇలా టచ్ చేయడం చాలా తప్పండి. నా మనసులో ఏం లేదు, లోపల ఉన్న సంతోషాన్ని పైకిలా చూపించాను. నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావంటే నీ మనసులో ఏమైనా బ్యాడ్ ఫీలింగ్స్ ఉన్నాయా? చచ్చ, మీరు హక్ చేసుకున్నారన్న ఫీల్ తప్ప నా మనసులో ఏ కొత్త ఫీలింగ్స్, చెత్త ఫీలింగ్స్ లేవండి. మరి ఏం లేకపోతే ఎందుకింత ఇష్యూ చేస్తున్నావు? అంటే ప్రతిసారి నువ్వు మంచివాడివి అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? నీకిష్టం లేకపోతే ఇక్కడితో వదిలేయ్, దీన్ని సాగదీయకు. మీకు ఈ చీర నచ్చిందా అండి? నీ దగ్గర కూడా అబద్ధం చెప్తానా బాబ్జీ? ఒకవేళ ఈ చీర నచ్చలేదనుకో, ఓపెన్ చేసిన వెంటనే విసిరి కొట్టేదాన్ని. థ్యాంక్ గాడ్, ఫస్ట్ టైం వేరే వాళ్ళకి చీర కొన్నాను. అందుకే మీకు నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డానండి. వేరే వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎవరికి కొన్నావు? అంటే అదేనండి, మా అమ్మమ్మ ఉందని చెప్పాను కదా, ఆవిడికి కొన్నాను. ఓహో, ఓకే. మీ అమ్మమ్మ అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. అవునండి, చిన్నప్పటి నుండి
మా అమ్మ నాన్న కన్నా అమ్మమ్మతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను. మరి అలాంటి అమ్మమ్మ కూడా మీ పెళ్లి గురించి ఏం చెప్పదా? చెప్పకపోవటం ఏంటండి? నా పెళ్లి విషయంలో కష్టమంతా ఆవిడదే పాపం. ఏదో ఒక రోజు ఆవిడ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు మీ అమ్మమ్మకి ఆల్ ది బెస్ట్. ఇంతకీ మన ఫుడ్ పరిస్థితి ఏంటి? చికెన్ మంచూరియా, చికెన్ 65, తంగడి కబాబ్, గ్రిల్ చికెన్, తందూరి రోటీ, దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఐస్ క్రీమ్, గులాబ్ జామ్. ఏంటి, ఇవన్నీ నువ్వే చేసావా? కాదండి, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆ, నా ఒక్కదానికే ఇన్ని ఐటమ్స్ ఎందుకు? అంటే మీకు ఏది నచ్చుతుందో తెలియదు కదండి. పుట్టినరోజు పూట మిమ్మల్ని హర్ట్ చేయకూడదని ఒక్కొక్క రెస్టారెంట్లో బెస్ట్ ఫుడ్ ఆర్డర్ చేశాను. ఇన్ని తెలివితేటలు ఎలా బాబ్జీ? చిన్నప్పటి నుండే ఉన్నాయా, మధ్యలో వచ్చాయా? ఎప్పుడొస్తే ఏంట్లేండి, మీరు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. నా హ్యాపీనెస్ కోసం డబ్బుల గురించి అస్సలు ఆలోచించలేదు చూడు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఖర్చు 10,000. దాని గురించి మాత్రం ఆలోచించరు. ఎంత దూరంలో ఉన్నా ఆమె వస్తేనే మీ అబ్బాయి పూర్తిగా రికవర్ అవుతాడు. లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సూర్య ఆరోగ్యంగా ఉండాలంటే సంధ్య తప్పకుండా రావాలని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారండి. సంధ్య హాస్పిటల్కి వచ్చే పరిస్థితుల్లో లేదు. సూర్యకి ఎప్పటికీ సొంతం కాలేదని చెప్పలేక, వాడి బాధని చూడలేక నరకంగా ఉందండి. లక్ష్మి, ఆ భగవంతుడు జాలి చూపించటం వల్లే మన సూర్య తిరిగొచ్చాడు. ఎన్నాళ్ళు వాడి కోసం మనం పడ్డ బాధ ముందు ఈ కష్టం ఏ పాటిది చెప్పు? ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు లక్ష్మి. కష్టాలని కన్నిటిని మనం దిగమింగుకోగలమండి, కానీ వాడు కనీసం సంధ్య ఫోన్ కూడా చేయలేదంటే ఎలా ఓర్చుకుంటాడండి? ఎన్నాళ్ళు నమ్మించగలం? సంధ్య తనకి భార్య కాదని ఎప్పటికి చెప్పగలం? సంధ్య తనది కాదు అన్న నిజాన్ని వాడికి చెప్పకపోవడమే మంచిది. నిజం చెప్పే అవకాశం లేనప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదు లక్ష్మి. అది ఎన్నాళ్ళైనా కానీ. అంటే ఇంకెన్నాళ్ళు దాయాలనుకుంటున్నారు? అమ్మా సంధ్య, పలకరింపులు తర్వాత. ముందు మీరు దాస్తున్న ఆ నిజమేంటో చెప్పండి. ఏం లేదమ్మా, ఊరికే మీ అమ్మ నేను ఏదో మాట్లాడుకుంటున్నాంలే. అమ్మా, నీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైంది? అలా చూస్తున్నారేంటి నాన్న? అసలు ఏం జరిగిందో దయచేసి చెప్పండి. సూర్య. అమ్మా సంధ్య, మీ అమ్మకి సూర్య గుర్తొచ్చాడమ్మా. వాణ్ణి తలుచుకుని బాధపడుతుంటే ఏదో ధైర్యం చెప్పడానికి కొన్ని మాటలు అలా అంటున్నాను తప్ప వేరే నిజం దాపరికం ఏం లేదమ్మా. మీరు దాచినా నిజం చెప్పకపోయినా నేను మాత్రం ఒకటి చెప్పాలి. సూర్య చనిపోలేదు, బ్రతికే ఉన్నారు.
ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, మనం సంతోషంగా ఉన్న ప్రతి క్షణంలో మన నవ్వులో సూర్య సజీవంగానే ఉంటారు. మన కళ్ళని తన కళ్ళుగా చేసుకుని నవ్వుతూ చూస్తూ ఉంటారు. అంతే కదా నాన్న? అవునమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం సూర్య మన కళ్ళ ముందు ఉన్నట్టే. నిజం నాన్న. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఆకాష్లో మార్పు, ఆయన మనసులో ప్రేమే ఈ సంతోషానికి కారణం. ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటే ఒట్టు పెట్టుకుని మరీ నాకు పెళ్లి చేశారు. నా జీవితం కోసం, భవిష్యత్తు కోసం మీకెంత ముందు చూపుందో అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో నాదే ఉందమ్మా. ఆ దేవుడు ఆడించే ఆటలో మనమంతా పావులం అమ్మా. మంచైనా చెడైనా అంతా ఆయన మాయే. అవునమ్మా, మీరు కాశ్మీర్ వెళ్తానన్నారు కదా? క్యాన్సిల్ అయిందమ్మా. ఆయనకి అనుకోకుండా బిజినెస్ పని పడింది, ఆగిపోవాల్సి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా జరిగిందేంటో. మీరు కొన్ని రోజులు ఈ ఇల్లు ఊరు వదిలేసి ప్రశాంతంగా గడిపి వస్తారనుకున్నాను. అమ్మా, నిజం చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళడం కన్నా నాకు ఇంట్లోనే హాయిగా ఉంది. నచ్చిన చోటే బృందావనం, ఇష్టపడ్డ ఇల్లే దేవాలయం అని ఫోన్లో ఎవరో స్టేటస్ పెడితే చూశాను. ఆ లైన్స్ నా సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి అనిపించింది. అమ్మా, ఈ మందు లోపల పెట్టు. నాన్నా, మర్చిపోకుండా వేసుకోండి. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఓకే నాన్న, మరి నేను బయలుదేరుతాను, రేపొస్తాను. మంచిదమ్మా. జాగ్రత్తమ్మా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. జాగ్రత్తమ్మా. కొన్ని రోజులు కాశ్మీర్ వెళ్తే సంధ్య మన సూర్యకంట పడదు అనుకున్నాను. కానీ ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. భగవంతుడా, ఒకే ఊర్లో ఉంటున్నా వీళ్ళిద్దరినీ కలవకుండా, నిజాన్ని బయట పెట్టకుండా కాపాడుకునే శక్తి నువ్వు. ఊరుకో లక్ష్మి. ఊపిరి గట్టిగా పీల్చుకోండి. ఇంకోసారి. సిస్టర్, యాంటీబయాటిక్ డోస్ అయిపోయింది కదా? ఎస్ డాక్టర్. కెప్టెన్, నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు? ఎస్, ఈరోజే తీసుకువెళ్ళండి. కానీ ప్రతి నెల చెకప్కి తీసుకురావడం మర్చిపోవద్దు. నేనే దగ్గరుండి తీసుకొస్తానండి. ఓకే యంగ్ మ్యాన్, టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. మాధవరావు గారు, మీరు నాతో రండి, మెడిసిన్స్ ఇస్తాను. కొన్ని రోజులు వాటిని వాడితే మంచిది. రండి. మీ కోడలను తీసుకురమ్మని మీ వైఫ్కి చెప్పాను. ఆమె వచ్చిందా? లేదు డాక్టర్ గారు. ఇంకా రాకపోవడం ఏంటండి? మీ అబ్బాయి కండిషన్ గురించి మీ వైఫ్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే మా కోడలు ఇక్కడ లేదండి, వేరే దేశంలో ఉద్యోగం చేస్తుంది. మీకు సమస్య తీవ్రత తెలియక చాలా ఆలస్యం చేస్తున్నారనిపిస్తోంది. ఏంటి డాక్టర్ గారు అలా అంటున్నారు? మా సూర్య పూర్తిగా కోలుకోలేదా? చూడండి,
శారీరకంగా ఉన్న గాయాలకి నేను మందులు ఇచ్చాను, తగ్గాయి. కానీ మానసికంగా అతని కండిషన్ అస్సలు బాగోలేదు. చాలా డిప్రెషన్లో ఉన్నాడు. భార్యను చాలా మిస్ అవుతున్నాడు. నైట్ టైం కూడా వైఫ్ పేరునే కలవరిస్తున్నాడని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, సూర్య ఎప్పుడు దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా చూసుకోవాలి. నెంబర్ 2, మనసుకి బాధ, ఆందోళన కలిగించే ఏ విషయాలు అతనికి తెలియనివ్వద్దు. నెంబర్ 3, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ అబ్బాయి ఎంతగానో ఇష్టపడుతున్న మీ కోడల్ని ఎక్కడున్నా వెంటనే తీసుకురావాలి. కెప్టెన్ ఉన్న కండిషన్కి మందుల కన్నా ప్రేమను పంచే భార్య దగ్గరగా ఉండడం చాలా మంచిది. మీ అబ్బాయి హెల్త్ ఇక మీ చేతిలోనే ఉంది, ఆలోచించుకోండి. ఉంటాను. నీకు 2 సార్లు పెళ్ళయిందా? అవునండి. మొదటి భర్త దేశ సేవ చేస్తూ అమరులయ్యారు. కానీ నీ రేఖల్లో ఎక్కడా కనిపించడం లేదు. నువ్వు ఊహించని అతిథి నీ జీవితంలోకి వస్తున్నాడు. కొత్త ప్రశ్నలని, పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించబోతున్నాడమ్మా.